వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు. జనసేవ చేయాలని ఉందో ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్తముక్తి క్షేత్రము ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి 2 మాటలు వెళ్ళాను. మళ్ళీ ఈ 4 ఏళ్ళుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగానే మళ్ళీ ఈ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది. అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో, ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ, ఆ కృష్ణవేణి తల్లి అది 2 సంగమం చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు. భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పటం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ, ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ. అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా, ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను. అన్ని చోట్ల తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని, అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని, నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళకు ఇవ్వని, ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతామాతను, గీతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం. ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు. గీతా పారాయణం ఎంతోమంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు. అటువంటి పారాయణం చేసి గీతామాతకు, అట్లనే మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ సక్సెస్ కానీ, ఆయన యొక్క విచారాన్ని దిగ్విజయం కానీ అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ, ఆయన మంత్రాంగానికి, ఆయన యొక్క సర్కారానికి మంచి ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్గా మనకు ఉండని, స్వర్ణాన్ని మనం చూసేటువంటి యోగం మనకు కలగని. అంటే బంగారు అంటే లక్ష్మి, లక్ష్మి అంటే సుఖం, శాంతి అని అర్థం. అటువంటి సుఖ శాంతులు ఉండని అని చెప్పి వేడుకుంటూ ఇక మళ్ళీ నేను వదలటానికి ఇష్టం లేదు. అంత సంతోషంగా ఉంది. ఆ సంతోషం హృదయంలో ఉంది, బయటికి రావటం లేదు. అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ దారిమడుగు గ్రామంలో తన 3 ఎకరాల భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అతని తమ్ముడు కబ్జా చేశారని శుక్రవారం బాధితుడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు పంచాయతీ దరిమడుగు గ్రామంలోని 841 సర్వే నెంబర్లో గల భూమిలో బట్టగిరి వెంకట రంగారెడ్డి, బట్టగిరి రామాంజురెడ్డి గారి పేరట ఉన్న 3 ఎకరాల భూమిని ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు కలిసి కబ్జా చేశారు. ఈ సర్వే నెంబర్లో 13 ఎకరాల 70 సెంట్లు 6 నెంబర్లుగా ఉంటే 4 నెంబర్లోనే రిజిస్టర్ చేసుకొని మిగతా 2 నెంబర్లకు మీకు భూమి లేదని మమ్మలకు, మా దగ్గర మా పాస్ పుస్తకాలు ఉన్నా కూడా మాకు చెందలేదని, మీకు ఎవరు మాకు రిజిస్టర్ చేయబడిందని తప్పుడు సాక్ష్యాలు చెప్తూ కాలం గడుపుకుంటూ ఈ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటూ మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. అందుకని ఈరోజు
ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొని మా విషయాలన్నీ కూడా వివరించాము. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అర్జీలు ఎన్ని ఇచ్చాము అవన్నీ కూడా బుట్ట దాఖలైనాయి. మళ్ళా తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మా అప్పీలన్నీ తెలియజేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ గారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో తాగుబోతులు గురువారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. పూర్తి కావాలిపోయిందా ఏమీ లేదు. బాగా అయిపోయాయి ఆ బళ్ళు లాక్కోటి. ఎలా జరిగింది ఇది? ఏమోనండి మేము ఇప్పుడు లేచాం, అది తెలియదు. ఎవరు చేశారో ఏమో తెలియదు. అన్నా నైట్ 1:25 కొట్టించకూడదు. నటి బీజేపీ నేత మాధవీలత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ ఖండించారు. ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులను తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.